చెప్పడంలో చేశా. హైటెక్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. నందమూరి బాలకృష్ణ మరియు బాబు దర్శకత్వంలో వచ్చినటువంటి డాకు మహారాజ్ చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర కార్సుల వర్షాన్ని కురిపిస్తుంది. అయితే ఈ చిత్రము నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే నిన్న నుంచి కూడా యుఎస్ఏలో ఈ యొక్క చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎలాంటి రివ్యూ ఇస్తారా అని అందరూ ఆతృతంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ప్రీమియర్స్ నుంచి కూడా ఈ యొక్క చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో కూడా ఈ యొక్క చిత్రంపై ఎలాంటి కలెక్షన్ రాబడుతుంది మొదటి రోజు అని అందరైతే ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క చిత్రం 82 కోట్ల షేర్ కలెక్షన్లు మరియు 200 కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగింది. అయితే గతంలో చిరంజీవి మరియు బాబీ దర్శకత్వంలో వచ్చినటువంటి వల్తేరు వేరే చిత్రము మొదటి రోజు 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అయితే డాకు మహారాజ్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క కలెక్షన్లు మించే అవకాశం ఉంది అనేది ట్రెండ్ పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు సంక్రాంతి అడ్వాంటేజ్ తీసుకొని అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా 20 కోట్లకు పైగా కలెక్షన్లు అయ్యాయి. అంటే మొదటి రోజు ఇంచుమించు డెఫినెట్లీగా డాకు మహారాజ్ చిత్రానికి ఈవినింగ్ అండ్ నైట్ షోలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 65 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే విధంగా ఉంది అనేది మనకు ట్రెండ్ పండితులు అంటున్నారు. అంటే దాదాపుగా ఈ యొక్క వల్తేరు వీరయ్య మరియు డాకు మహారాజ్ చిత్రం యొక్క కలెక్షన్లు మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఇంచుమించు ఈ యొక్క చిత్రం కూడా 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశము స్పష్టంగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ యొక్క చిత్రము 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. బాబీ మరియు మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి వల్తేరు వీరయ్య చిత్రాన్ని డాకు మహారాజ్ చిత్రము మొదటి రోజు 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.